విలువైనటువంటి ఇంట్లో బీరువాలో దాచించినటువంటి ఆ పట్టు చీరలన్నీ బయటకు వచ్చేసినాయి, ఆ జరీ చీరలన్నీ బయటకు వచ్చేసినాయి కదా, అన్నీ బయట వేసేసారు. మొత్తం వరుసగా పొడవున పరిచారు, చక్కగా నడిపించారు. ఆహా, ఇదే క్రైస్తవ్యం అనుకుంది గాడిద ఏమనుకుంది, ఓహో యేసుప్రభువారిని నమ్ముకుంటే అందరూ నన్ను పొగుడుతారు అనుకుంది. కొంతసేపే ఇక్కడే చప్పట్లో, మందిరంలోనే భేష్, వెరీ గుడ్, మంచి పని చేశావు, దేవునికి స్తోత్రం, రక్షణ పొందేవా, ఓ హల్లెలూయా. ఇక్కడే ఆమె నన్ను ఇంటికి వెళ్ళేసరికల్లా, ఏమిటే చెప్పా పెట్టకుండా నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ఎవరికి చెప్పావు అని బాప్తీసం తీసుకున్న వాళ్ళని, బాప్తీసం ఇచ్చిన వాళ్ళని, మమ్మల్ని కూడా వదిలిపెట్టరు. అయ్యగారు ఎవరికి చెప్పించువాయా, మా అమ్మాయికి, వీడికి చెప్పియాలి, నేను ఆ పనికి మానవుడికి చెప్పి నేను బాప్తీసం ఇవ్వాలి, ఆ సుట్లు తాగోడికి చెప్పి నేను బాప్తీసం ఇవ్వాలి, ఆడికి చెప్పి ఆడి పర్మిషన్ తీసుకొని నేనేం చేయాలంట, బాప్తీసం ఇవ్వాలి. నా దేవుడు నాకు అది చెప్పలేదే, దేవుడు ఆజ్ఞాపించింది అది కాదే, సుట్లు తాగేవాడి పర్మిషన్ తీసుకొని అనలా, నమ్మిన వాడికి బాప్తీసం ఇమ్మన్నాడు అంతే. నమ్మినోడికి బాప్తీసం ఇమ్మన్నాడు, మేము బాప్తీసం తీసుకుంటామంటే వాళ్ళకి ఇమ్మన్నాడు. దేవుడు ఆజ్ఞాపించింది అది, మేము ఆ పని చేస్తాం, దేవుడి మాటను వింటాం. కానీ సుట్ల తాగోడి మాట మేము ఎందుకు వింటాం, బీడీ సిగరెట్లు తాగోడి మాటిని ఆడు పర్మిషన్ ఇచ్చేంతవరకు ఆ సొలుగార్చుకుంటూ, ఆడు మొహంకెళ్ళి చూసుకుంటూ, ఆడు మూతికెళ్ళి చూసుకుంటూ, ఎప్పుడు పర్మిషన్ ఇస్తారా అని చూసుకుంటూ కూర్చోవాలా. మొన్న ఒకడు ఫోన్ చేసి అంటున్నాడండి, ఒక ఆయన, మన బాప్తిస్మాల కార్యక్రమం జరిగింది, 13 రక్షణ పొందారు, దేవునికి మహిమ కలుగును గాక. ఆహా అని సంతోషపడతా ఉంటే ఒక ఆయన ఫోన్ చేసి, అడుగుతున్నారు నన్ను, క్యాండిడేట్ మేజరు, నేను రక్షణ పొందుతాను ముందుకు వచ్చింది, నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి రక్షించడానికి, క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, బాప్తిసం ఇవ్వడానికి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఇంకేంటి, రక్షణ పొందడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, క్షమించమని అడిగారు, ప్రభా క్షమించయ్య అని మారు మనసు పొందారు, ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానంతో ఉన్నారు, క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, ఇంకేంటి, బాప్తిసం ఇవ్వడానికి నీళ్ళు రెడీగా ఉన్నాయి, ఇక నాకేంటి, ఇక నాకు ఇంకేం కావాలండి, నాకు ఇంకేం కావాలి. కందాకే అయినటువంటి రాణి ఉంది, ఆ రాణి గారి దగ్గర ఒక నపుంసకుడు అధిపతిగా ఉన్నాడు, మంత్రి గారు, ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, మార్గాన వెళుతూ ఉన్నాడు, ఎవరో కరపత్రాలు పంచిపెట్టుకుంటూ స్వార్థను ప్రకటిస్తున్నారు. యెషయా గ్రంథానికి సంబంధించినటువంటి పుస్తకం వచ్చింది, ఈ 53వ అధ్యాయమే చదువుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు దైవజనుడు ఫిలిప్పును ప్రేరేపించి, ఇదిగో పలానా వ్యక్తి రథం మీద వెళ్తూ ఉన్నాడు, వెళ్ళు అతను ఎదుర్కో అని పంపించాడు. వేగంగా వెళ్ళాడు, ఆ రథంతో పాటు పరిగెత్తుకుంటూ, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించగలిగి ఉన్నావా అని దైవజనుడు ఫిలిప్పు అడిగాడు. ఈయనంటాడు, నేను చదువుతున్నాలే కానీ బోధించేవాడు, ఉపదేశించేవాడు, వివరించేవాడు ఎవరో లేకపోతే నేను ఎలా గ్రహించగలను, అర్థమయ్యేటట్టు చెప్పేవాడు ఎవరైనా ఉండాలిగా, నాకు చెప్పేవాళ్ళు లేనప్పుడు నేను ఏం గ్రహించగలను అన్నాడు. అన్నా నేను చెప్పనా అన్నాడు. చెప్పు అని చెప్పేసి రథం ఆపి ఆయన ఎక్కించుకొని తనతో పాటు తీసుకెళ్తూ ఉండగా, అప్పుడు ఆ ఫిలిప్ ఏం చేశాడంటే దైవజనుడు, ఇగో ఆ పుస్తకాన్ని యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదివి చక్కగా దాన్ని వివరించి చెప్పిన తర్వాత ఆయన అంటాడు కదా, అయ్యా మరి నేను బాప్తిసం తీసుకోవడానికి అభ్యంతరం ఏమైనా ఉందా, నేను నమ్ముతున్నాను యేసయ్యను, నేను బాప్తిసం తీసుకోవడానికి అభ్యంతరం ఏమైనా ఉందా, అదిగో నీళ్ళు ఉన్నాయిగా, నువ్వు ఉన్నావుగా దైవజనుడిగా, క్షమించడానికి యేసయ్య సిద్ధమే కదా, మరి ఇంకా ఆటంకం ఏంటి అని అడిగాడు. దైవజనుడు అన్నాడు, ఆటంకం ఏముంది, క్షమాపణ నువ్వు అడిగావు, క్షమించడం ఆయన రెడీగా ఉన్నాడు, నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, బాప్తిసం నేను రెడీ అన్నాడు. అంతే, రథం ఆపేశారు, వెంటనే రథం దిగారు. ఇక కొత్త బట్టలు లేవు, వైట్ డ్రెస్సులు లేవు, ఇలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు. అప్పటికప్పుడు నీటిలో
ముంచుడు బాప్తీసం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ భార్య పర్మిషన్ ఏం తీసుకోవాలి అక్కడ? వాళ్ళ భార్య పర్మిషన్ ఏమైనా ఉందా? వాళ్ళ అమ్మ నాన్న పర్మిషన్ ఏమైనా ఉందా? వాళ్ళ పిల్లలు ఏమైనా పర్మిషను? ఈయన కూడా ఏం ఆలోచించరా? అయ్యారండి బాప్తీసం తీసుకొని ఉందిలే, కానీ మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చిందండి, ఒక్కదాన్ని ఎట్ట కూడా బయటికి పంపితే ఎలాంటి ఆటంకం ఉండదు. మా అబ్బాయి పెళ్ళండి, పిల్లల చదువండి, అదండి ఇదండి, సాకులు చెప్పరా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభు అయిన క్రీస్తు యేసు నీ కొరకు నా కొరకు మరణించి సిలువలో వేలాడదీయబడి ఉన్నాడు. ఆయన కార్చిన రక్తం ఇమ్మానుయేలు యొక్క ఇంపైన ఓటగా ప్రవహించుచు ఉన్నది. పాటలు పాడుతూ ఉంటాం, ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము. పాటలు పాడతాం ఏమని? ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం అని పాట పాడతాం. కానీ అందులో మునగాలిగా, అది కూడా పాడతాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు ముంగుము పాపాంబు పోవును. పాడతాం. ఇమ్మానుయేలు రక్తం ఇంపైన ఓట, అందులో మునుగు పాపం పోయిద్ది అని పాడతాం. మరి మునగాలిగా, మునిగితేనేగా ప్రభావం, మునిగితేనేగా పాపక్షమాపణ, మునిగితేనే కదా రక్షణ. ఆయన రక్తంలో మనం కడగబడిన అనుభవంలోనికి రావాలి. లేకపోతే ఇలాంటి గుడ్ ఫ్రైడేలు ఎన్ని వచ్చాయో ఎన్ని పోతాయో కదా. సిలువను గురించిన వార్త నీకు శక్తిగా మారాలంటే, సిలువను గురించిన వార్త నీలో ప్రభావం కలిగినదిగా మారాలంటే నీవు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ సిలువను గురించినటువంటి వార్తలో ఆ సిలువ యొక్క ప్రభావం మనం పొందుకోగలగాలి. అంతే తప్ప ఆ సిలువ బొమ్మలో ఏనాడు తీసుకోవటం వల్ల, సిలువ బొమ్మను మెళ్ళలో వేసుకున్నందువల్ల, సిలువ బొమ్మను కారులో పెట్టుకున్నందువల్ల, సిలువ బొమ్మను పుస్తకాల్లో వేసుకున్నందువల్ల కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అన్యులైతే కనుక వాళ్ళ పుస్తకాల మీద ఏం చేస్తారు? కొంతమంది ఓం అని రాస్తారు, కొంతమంది జై శ్రీరామ్ అని రాస్తారు, కొంతమంది ఏమో పసుపు రాస్తారు, కొంతమంది కుంకుమ రాస్తారు. ఎవరు అలవాట్లు వారి, ఎవరి పద్ధతులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మనోళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ప్రైజ్ ద లార్డ్ అని రాస్తారు కొంతమంది, ఇంకొంతమంది దేవునికి స్తోత్రం అని రాస్తారు, ఇంకొంతమంది యేసు నామం అని రాస్తారు, ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా? యేసు రక్తం జయం అని రాస్తారు, ఇంకొంతమంది సిలువ గుర్తేస్తారు. ఇన్ని రకాలు అనుకున్నారు మనోళ్ళు కూడా. అయ్యో, సిలువ గుర్తు పుస్తకాల్లో కాదు, సిలువ గుర్తు ఇంటి మీద కాదు, మన జీవితంలో ముద్ర వేయబడాలి. అది మన జీవితాల్లో ఉండాలి. ఆ సిలువను గురించినటువంటి ప్రభావం, ఆ సిలువ యొక్క ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరగలిగినప్పుడే కదా ఆ ప్రభావం మనలో ఉండేది. ఏమిటి ఆ సిలువ మనకు నేర్పడుతున్న పాఠం? ఆ సిలువ మనకు నేర్పే పాఠం ఏమిటి అని అంటే, ఆ సిలువ మనకు ఆయన పొందిన శ్రమలను సూచిస్తుంది. అవి మన దేహం మీద మనం చూపగలగాలి, మన జీవితంలో అది చూపించగలగాలి. లోకంలో క్రైస్తవుడైనందువల్ల ఘనత కాదు, లోకంలో క్రైస్తవుడిగా మారినందువల్ల రెడ్ కార్పెట్ ఏమి వేయరు. ప్రభు కొరకు నువ్వు నిలబడు. ఎన్ని శ్రమలు ఎదురవుతాయో, ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో మన జీవితాల్లో, ఎన్ని అవరోధాలు, ప్రతిదీ ఆటంకమేగా కదా. వాటన్నిటినీ ఎదుర్కొంటూ, వాటన్నిటినీ జయించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ సిలువ మనకు నేర్పుతున్న పాఠం అది. సిలువను సంతోషంగా భరించగలిగిన వారై ఉండాలి. అంటే సిలువను మొయ్యమని కాదు నేను చెప్పేది, ఓ చెక్క సిలువ చేసుకుని దాన్ని మొయ్యమని కాదు నేను చెబుతుంది. నీ అనుదిన జీవితంలో నీకు ఎదురవుతున్న శ్రమలను సంతోషముగా నీవు మోయగలగాలి. నువ్వు మనసారా అంగీకరించగలిగితే ఈ సిలువను గురించిన వార్త నీలో శక్తిని నింపుతుంది. అదే భక్తుడు చెప్పేది ఇక్కడ. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితే
నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలను సంతోషంగా భరించగలుగుతావు. నా ప్రభువు కొరకు అని నీ దేహం మీద వాటిని భరించడానికి ఇష్టపడతావు, వాటిని వహించడానికి ఇష్టపడతావు, వాటిని ఎదుర్కోవడానికి సంతోషంగా మహాభాగ్యంగా ఎంచగలుగుతావు. అందుకే పౌలు గారు అంటారు, ఆయన పొందాడు కదా దెబ్బలు, తన దేహం మీద దెబ్బలు కొట్టారుగా, బాగా కొట్టారుగా, గాయపరిచారుగా. ఇంకా ఏమైనా కొదువై ఉంటే నా దేహం మీద నేను పొందాలని ఆశపడుతున్నాను అంటాడు. విన్నారా? యేసుప్రభు వారిని సిలువకు తీసుకువెళ్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, కింద పడిపోతున్నాడు, కొట్టి లేపుతున్నారు, మొయ్యలేక మోసుకుంటూ ఆయన వస్తున్నాడు. ఆ మార్గం గుండా ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు, ఒక వ్యాపారస్తుడు. తెలుసా ఆయన ఎవరో? తెలీదా? అయ్యో కదా, నడుచుకుంటూ వస్తున్నాడు. కురేనీయుడైన సీమోను. ఏయ్ ఎట్రా అని పిలిచారు సైనికులు. రాను వారు పిలిచారు. అయ్యా ఏంటయ్యా అనుకుంటూ వచ్చాడు దగ్గరికి. ఆ సిలువ నువ్వు మోయ్ అన్నారు. నేను మోయడం ఏంటి అని అన్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన భుజాన్ని పెట్టారు ఆ సిలువను. కొంత సమయం 1-2 నిమిషాలు యేసు ప్రభు వారు మోసినటువంటి సిలువను, యేసు ప్రభు వారు పడినటువంటి ఆ సిలువ శిక్షలో ఒక 2-3 నిమిషాల పాటు అతడు కూడా పారిభాగస్థుడయ్యాడు. యేసు సిలువ శ్రమలలో ఆయన కూడా ఆ సిలువను తన భుజాన్ని వేసుకొని కొంత దూరం నడిచాడు. ఆ తర్వాత మరలా యేసు ప్రభు వారి భుజాల మీదకు మరలా ఆ సిలువను మార్చేశారు. యేసయ్య అలా కొండ మీదకు, గొల్గొతా కొండ మీదకు ఆ సిలువను మోసుకొని వెళ్ళాడు. ఆశ్చర్యం, అద్భుతం ఏంటి చెప్పమంటారా? కొన్ని నిమిషాల పాటు యేసు ప్రభు వారి యొక్క సిలువ శ్రమలో పాలిభాగస్థుడైనటువంటి ఆ వ్యక్తిని ఆశ్చర్యకరంగా దేవుని చేత ఆశీర్వదించబడిన. చప్పలు కొడుతూ ప్రభుని మహిమ పరుద్దా. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని నిమిషాల పాటు యేసయ్య పడినటువంటి ఆ శ్రమలలో, ఆ శ్రమానుభవంలో పాలిభాగస్థుడైనందుకు గాను ఎంతగా ఆశీర్వదించబడ్డాడు తెలుసా? ఆ ఇశ్రాయేలులోనే ప్రపంచంలో గొప్ప ధనవంతులయ్యారండి వారి కుటుంబీకులు, వారి సంతానం. గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు వారి సంతానాన్ని. ప్రపంచంలో గొప్ప ధనవంతుల జాబితాలో ఆ వ్యక్తి యొక్క సంతానం ఉంది. జ్ఞానవంతుల యొక్క జాబితాలో వారి సంతానం ఉంది. దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్లుగా చరిత్రకారులు చెబుతూ వచ్చారు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. నేటికి కూడా ఎందరో నమ్మకంగా ప్రభుని వెంబడిస్తూ తమ సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జీవితాలను దేవుడు మహిమకరంగా మార్చెను. ప్రైజ్ ది లార్డ్. వారి జీవితాలు మహిమకరంగా మారాయి.